9వ వచనం. కంటే గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. గయ్యాళి అయిన ఒక భార్య గురించి మాట్లాడుతున్నాడు ఈ సందర్భంగా. గయ్యాళి అయిన భార్య, ఈమె చాలా గయ్యాళిగా ఉంది అని చెప్తున్నాడు. మనం సామెతల గ్రంథంలో కొందరు స్త్రీలను గురించిన ధ్యానం చేస్తున్న క్రమంలో ఈరోజు మరొక స్త్రీ గయ్యాళి అయిన స్త్రీ. ప్రతి చిన్నదానికి గొడవ పడుతూ ఉంటుంది ఈవిడ అని చెబుతుంది వాక్యం. ప్రతి చిన్న విషయానికి గొడవ పడే ఒక వ్యక్తిగా, ప్రతి చిన్న విషయానికి వాతావరణాన్ని గందరగోళంగా మార్చే వ్యక్తిగా ఈ స్త్రీ కనబడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఆమె నిరంతరం నిరాశ చెందుతుంది, అందుకనే గొడవకు కారణమవుతుంది. నిరాశ చెందిన వాళ్ళు గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సంతృప్తి లేని వాళ్ళు గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే మాటను సొలొమోను మళ్ళీ ఒక చోట రాశాడు. 25వ అధ్యాయం 24వ వచనం చూడండి. గయ్యాళితో పెద్ద ఇంట, సౌకర్యవంతమైన ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు అని అన్నాడు. ఇక్కడ కూడా అలాగే అంటున్నాడు, మిద్దె మీద ఒక మూల నివసించుట. సేమ్ 2 వచనాలు పొల్లు కూడా తప్పుపోకుండా ఒకే మాటని చెప్తూ ఉన్నాడు. 2 సార్లు అదే వాక్యాన్ని అదే పుస్తకంలో జస్ట్ కొన్ని అధ్యాయాలు మార్చే చెబుతున్నాడు అని అంటే అది అంత ప్రమాదకరమైన సిగ్నల్ ఇస్తున్నాడో చూడండి సమాజానికి సొలొమోను. ఆయన చాలా జ్ఞానవంతుడు. స్త్రీల విధానం ఆయనకి అర్థమైంది. ఆయన చాలామంది భార్యలను చేసుకున్నాడు కనుక వారితో తన ప్రాణం విసిగి చావగోరిన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు కనుక వీళ్ళ గురించిన చాలా వివరం చెప్పడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ భాగంలో భర్త తన భార్యతో జీవితాన్ని పంచుకుంటున్న ఓ అద్భుతమైన అందమైన నిలయం కాస్త వారి ఇంట్లో అది ఎలా మారిపోయింది అని అంటే గొడవలకు నిలయంగా, సమస్యలకు నిలయంగా ఆ ఇల్లే ఒక సమస్యగా మారిపోయింది. అందుకని అతడు ఇంట్లోకి రాకుండా, ఇంటి మీద ఉండకుండా ఎక్కడికి పోయి ఉన్నాడంట? ఇంటి పైకప్పు స్లాబ్ మీదకి వెళ్ళిపోయి, మిద్దె మీదకి వెళ్ళిపోయి ఆ మూలన ఎక్కడో ఒక మూలన నివసిస్తాం, అక్కడే పడుకుంటున్నాడంట, అక్కడే ఉంటున్నాడంట, అక్కడే తింటున్నాడంట, అక్కడే ఉండిపోతున్నాడు. ఇంట్లోకి రావట్లేదు, దిగటం లేదు. ఒకవేళ దిగి బయటికి వెళ్ళి పని చేసుకుని ఏమైనా వస్తాడేమో మనకు తెలియదు. మళ్ళీ ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడంట ఆ వ్యక్తి? మళ్ళీ మిద్దె మీదకి వెళ్ళిపోతాడంట. మళ్ళీ మిద్దె మీదకి చేరుకుంటున్నాడు. అక్కడ ఆ మూలను నివసించటం మేలు అని ఎందుకంటున్నాడు? ఆ ఇంటి మీద ఎండ, వేడి, వర్షం, గాలులు, చలి, రకరకాల పరిస్థితులను అతను ఎదుర్కొంటాడు. వాటినన్నిటినీ ఎదుర్కొన్నా మంచిదే, కానీ ఇంట్లోకి గయ్యాళి అయిన భార్యతో సహవాసం చేయలేక, ఉండలేక ఈ భాగంలో కఠినమైన మనస్తత్వం, కఠినమైన హృదయం కలిగిన వారు వీళ్ళు ఎలా మారిపోతారంటే ఆమె తప్పు చేసినా అతడే క్షమాపణ చెప్పాలి, అతడు తప్పు చేసినా అతడే క్షమాపణ చెప్పాలి. అంటే ఎంత ఓర్చుకోగలుగుతారు ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఏ విషయంలోనైనా? ఈ మాటలు చెప్తూ ఈమెను గురించి వాడిన పదం ఏంటి అని అంటే గయ్యాళి అయిన భార్య అంటూ మాట్లాడుతున్నాడు. నేను 2-3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. గయ్యాళి అంటే ఏంటి? గయ్యాళి అంటే ఏంటి చెప్పండి? గొడవలు పెట్టుకోవటం. ఎక్కడో చూసినట్టున్నారు. గొడవలు పెట్టుకోవటం ఏమన్నారు? అబ్బా అన్నమాట మళ్ళీ అంటారంట. ఇంకా గయ్యాళి విధానం, ఆ తత్వం ఎందుకు వస్తుందంటే కొన్ని కారణాలు బట్టి వస్తుంది అని మనకు బైబిల్ చెప్తుంది. ఆ కారణాలు నేను మీ దృష్టికి తీస్తాను. మొదటి కారణం విసుగు. ప్రతి చిన్నదానికి విసిగిపోయే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు రూపాంతరం చెందేది ఏంటి అని అంటే గయ్యాళిగా రూపాంతరం చెందుతారు. ప్రతి చిన్నదానికి విసిగిపోతుంటారు. ఓపిక, సహనము లేని వ్యక్తులు గయ్యాళిగా మారిపోయే అవకాశం ఉంది. రెండవది కోపం.
ప్రతి చిన్నదానికి కోపపడే వాళ్ళు ఉంటారు చూడండి. ప్రతి చిన్నదానికి కోపపడే వ్యక్తులు వీళ్ళు గయ్యాళిగా రూపాంతరం చెందుతారు. చిరాకు పడుతూ ఉంటారు, చిన్నదానికి చిరాకు పడుతూ ఉంటారు. మూడవది చిరాకు అన్నాను కదా, అనవసరపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయిన దానికి కాని దానికి కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు. ఎలా మాట్లాడతారు అని అంటే, చాలామంది ఎదురుగా మాట్లాడినా ఫోన్లో మాట్లాడినా వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయంటే, మాట్లాడే పద్ధతులు ఎలా ఉంటాయంటే, మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ ఒకవేళ ఆ టాపిక్ అటు కానీ ఇటు కానీ ఎటని వెళ్ళిందనుకో, ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏ టాపిక్లో నుంచి అయినా మనం ఒకవేళ ఆగుతారేమోనని టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు మాట్లాడటం అయితే ఆపరం. అది ఏ టాపిక్ అయినా దంచుకుంటూ పోతూనే ఉంటారన్నమాట, బ్రేకులు లేని బండిలాగా మాట్లాడుతూనే ఉంటారు. నాకు కొంతమంది తెలుసు, నాకు అలా మాట్లాడేవాళ్ళు తెలుసు. ఆ కారణంతో ఈ వాక్యం ధ్యానం చేసేటప్పుడు జ్ఞాపకంలోకి వచ్చారు వాళ్ళు. ఓహో, వాళ్ళు అదేనేమో అని అనిపించింది అనమాట. నాకు బాగా సుపరిచితమైన వ్యక్తులే కొందరు ఉన్నారు. ఐదవదిగా వాళ్ళ గుణం ఏంటంటే, ఇతరులను ఎప్పుడు నిందిస్తూనే ఉంటారు. వీళ్ళని గయ్యాళి అని పిలవచ్చు. వీళ్ళని గయ్యాళిగా మనం భావించాలి. నిందించేది ఎవరు నిందిస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళను కూడా నిందిస్తారు. అదిగో మీ అమ్మ బతికున్నప్పుడు, మన పెళ్ళైన కొత్తలో మా ఇంటికి వెళ్ళి వచ్చిన 4వ రోజున మీ అమ్మ ఏమంది అని మొదలు పెడతారు వాళ్ళు. వీళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, కానీ ఈమె పెళ్ళి అయిన సమయంలో అత్తగారేమో మాట అన్న విషయం గురించి జ్ఞాపకం చేసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ఆమె ఇప్పుడు లేదు కదా అంటే, లేకపోవచ్చు, కానీ ఆ రోజు ఏముంది నన్ను, ఇప్పుడు ఏం చేయాలి? అతడు ఏం చేయగలుగుతాడు? వాళ్ళ అమ్మ అన్న మాటకి అతడు ఏం చేయలేడు కదా. నేనేం చేయాలి అని అంటే కూడా ఏం మాట్లాడకూడదు. మాట్లాడలేదనుకో, నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నేను అదే వాగి అదే నోరు మూసుకుంటుందిలే, నోరు నొప్పి వచ్చి అని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు మౌనంగా ఉండాలని చెప్పామనుకో, అతడు మౌనంగా ఉన్నాడనుకో, అతడికి ఫోర్స్ ఎలా తీసుకొస్తుందంటే ఆవిడ, అంటే నేను పిచ్చిదానిలాగా వాగుతున్నాను అనుకొని, ఆ పిచ్చిది అలాగే వాగుతుందిలే అనుకొని, వాగి దానికే నోరు నొప్పి వచ్చి సైలెంట్ అవుతుందిలే అనుకొని నువ్వు మౌనంగా ఉన్నావా అంటది అతన్ని. ఒకవేళ అతడు మాట్లాడటం మొదలుపెట్టి ఇలా అంటాడు, అప్పుడు ఆమె అంటే, నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అంటావా? మీ అమ్మ అంత మాట అన్నప్పుడు నువ్వెందుకు అంటున్నావు అని అడ్డుకున్నావా? ఆ రోజు మీ అమ్మని అడ్డుకోలేకపోయావు. పెళ్ళి కదా, పెళ్ళైతే అడ్డుకోవా? ఇంకేమన్నా అంటారు, అడ్డుకోవా? సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఎలాగైపోద్ది? అయిపోదంట. ఇదేంటి అని అంటే, నిందిస్తూనే ఉంటారు. అది ఎంతగా నిందిస్తూ ఉంటారు అని అంటే, అవసరం ఉండదు, అవసరం లేని విషయాలను కూడా నిందించే వారిగానే ఉంటారు. అవసరం లేని వారిని ఆ విషయాన్ని కూడా నిందేసే వ్యక్తులుగా, వాళ్ళు వాదించే వ్యక్తులుగా, నిందించే వ్యక్తులుగా కనబడతా ఉంటారన్నమాట. దీంట్లో నేను 3-4 విషయాలు మీ గయ్యాళి చేసే పనుల గురించి 3-4 సందర్భాలను మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొదటి సందర్భం, ఆమె ఇప్పుడు మనం అన్నట్టుగా ఆమె ఇతరులను నిందిస్తూ ఉంటుంది అని చెప్పాడు. నిందించటం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. భక్తిహీనుడు గుణం ఏంటి? ఇతరులను నిందించుచు అవమానపరచటం ఉంటుంది. భక్తిహీనుడి యొక్క గుణలక్షణం నిందలు వేయటం అన్నమాట. భక్తిహీనుడి యొక్క గుణలక్షణం ఎదుటివారి మీద ఎప్పుడూ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే నిందలు వేస్తూ ఉంటాడు. ఇతడు ఆలోచన అంతా ఎదుటి వ్యక్తులను నిందించడమే. అది మంచా చెడా ఆలోచన చేద్దాం, విశ్లేషణ చేద్దాం అనే ఆలోచనే అతడి మనసులో రాదు. ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఊరికే నిందిస్తున్నాడు ఒక మనిషి, నిందలు వేస్తున్నారు ఒక మనిషి అంటే, వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది వాళ్ళు ఎవరని? భక్తిహీనులు. వీరు భక్తిహీనులైన కారణం చేత నిందలు వేసుకుంటూ వెళ్తుంటారు. మనం నింద వేసిన కారణం చేత సమస్యలు పరిష్కారాలు అవుతాయి, పెరుగుతాయి? ఆలోచించండి ఒకసారి. పెరుగుతాయి, పరిష్కారాలు కావు. దీంట్లో ఇంకొకటి తేటపడింది ఏంటి?
నిందించే వ్యక్తి ఎవరని చెప్తుంది? భక్తిహీనుడు అని చెప్తుంది. నువ్వు నిందించడం వల్ల నీ సమస్యను నువ్వు పరిష్కారం చేసుకోవటానికి బదులుగా నువ్వు నీ భక్తిహీనతను బయట పెట్టుకుంటున్నావు. నువ్వు భక్తిహీనురాలవు అన్న విషయం సమాజం గుర్తించేలాగా నువ్వు నిందించటంతో ప్రారంభమవుతుంది. సంఘాల్లో కూడా ఉంటారు నిందించేవాళ్ళు. ఎప్పటికీ ఎదుటి వారి మీద నిందిస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే వారు బురద ఊబిలో కూరుకుపోయి ఉండి ఒడ్డు మీద ఉన్న వాళ్ళ ముఖాల్లో మరకలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. నేను ఒక కార్టూన్ చూసా చాలా సంవత్సరాల క్రితం. పేపర్లో వస్తుండేవి. ఈనాడు అలాంటి పేపర్లో వీక్లీ వన్స్ వచ్చే పేపర్లో కార్టూన్ ఉంటుంది అన్నమాట. ఆ కార్టూన్లో ఒక ఆవిడ, ఒక భర్త అపార్ట్మెంట్లో కూర్చొని ఇలా చూస్తూ ఉన్నాడు, పేపర్ చదువుతూ ఉన్నాడు. ఆయన భార్య టీ తీసుకొచ్చి ఇచ్చింది, పేపర్ పక్కన పెట్టి తలెత్తి ఎదుటున్న అపార్ట్మెంట్ని చూశాడు. అతడు అపార్ట్మెంట్ని చూసినప్పుడు ఆ భార్యతో అంటున్నాడు, ఏమేవో ఇలా రా అని అన్నాడు. ఆమె వచ్చింది, ఏంటండి అని అంటే, అదిగో ఎదుట ఆవిడ బట్టలు ఉతికి ఇప్పుడే ఆరేస్తూ ఉంది, ఆమెకు అసలు బుద్ధి లేదు, ప్రతిరోజు ఏదో ఒకటి ఆరేస్తూనే ఉంది, ప్రతి దానికి మరకే ఉంది, ప్రతి బట్టకు మరక ఉంటుంది, ఆమె సరైన ఇల్లాలు కాదు, శుభ్రంగా ఉతకటం లేదు బట్టలు, బుద్ధిహీనురాలు ఆవిడ అని తన భార్యతో చెప్తున్నప్పుడు ఆమె భార్య కళ్ళద్దాలు తీసి తుడిసి ఇప్పుడు పెట్టి చూసుకో అన్నదంట. ఏమర్థమైంది మీకు? అద్దాలు మరకలుగా ఉన్నాయి, తాను పెట్టుకున్న కళ్ళద్దాలు మరకలుగా ఉండటం వల్ల అతడు వ్యూ ఎలా ఉంది, అతడు చూపు ఎలా ఉంది, ఇప్పుడు మరకగానే చూశాడు. అతని చూపు మరకగానే మారిపోయింది. కాబట్టి మిత్రులారా, మనలో ఉన్న లోపాలను అలా ఉంచుకొని ఎదుటి వాళ్ళని నిందించడానికి ప్రయత్నించడం ఏమైందంటే ఆకాశం వైపుకు తిరిగి ఉమ్మేయటం, అది తిరిగి వచ్చి ముఖం మీద పడ్డప్పుడు అవమానం మిగులుతుంది. కనుక ఎదుటివారిని ఈ సందర్భంగా స్త్రీలు అయి ఉంటే, ఒకవేళ అలా ఎదుటివారిని నిందించే విధానం గుణం ఉంటే ఎవరు నిందిస్తాం? భర్తని, పిల్లల్ని, అత్తని, మామని, ఆడపడుచుంటే ఆడపడుచుని, ఇంకెవరుంటారు ఇంట్లో? తోడికోడలుంటే తోడికోడల్ని, వీళ్ళేగా ఉండేది, ఇంకెవరుంటారు ఇంట్లో? ఇంతవరకు ఎవరో ఒకళ్ళని నిందిస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఈ సమస్య జరిగింది, వీళ్ళు చేసిన దాన్ని బట్టి ఈ సమస్య జరిగింది అని చెప్పుకుంటూ ఎంతవరకు గుణమే నిందించే గుణం. నిందించటం మానేయాలి ఫస్ట్. భర్తను కానీ పిల్లల్ని కానీ, చిన్నపిల్లల్ని నిందించడం మనం మొదలు పెడితే వాళ్ళ పసి హృదయం నిందాభారం జీవితకాలం మోయవలసి వస్తుందన్నమాట. నువ్వు తప్పు చేశావు, నీ వల్లే ఈ తప్పు జరిగింది, నీ వల్లే ఈ సమస్య జరిగింది, నిందిస్తూ ఒకవేళ భయం చెప్పవచ్చు, గద్దించవచ్చు, కొట్టవచ్చు, తిట్టవచ్చు, అవేం తప్పు కాకపోవచ్చు. కానీ ఎప్పటికీ పిల్లల్ని జరిగిన నేరం వాళ్ళ మీద మోపుతూ నిందిస్తూ పోతే నేరాభారం, హృదయంలో అపరాధ భావం వాళ్ళలో ఉండి వాళ్ళు మానసికంగా ఎదగలేరు, శారీరకంగా ఎదగగలుగుతారు. ఇది తల్లిగా, ఒక భార్యగా నువ్వు అది చేయకూడదు. భర్తను నిందించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ భర్త కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అతను నువ్వు నిందించడం వలన అతడు ఏ పని చేయలేడు, అతడు ఏ ఆలోచన చేయలేడు, అతడికి ఆలోచన రాదు, ఇంకా కాన్ఫిడెన్స్ పోద్దనమాట. మీరు ఎప్పుడు ఇంతేనండి, మీరు ఎప్పుడు మీ బతుకంతా ఇంతేనండి, ఒక్కటి సరిగ్గా చేయడు. మళ్ళీ పిల్లలకి చెప్తారనమాట, మీ డాడీ ఉన్నాడు రా రే, ఒక్క పని కూడా మీ డాడీ ఎప్పుడు ఎలా చేయడు, సరిగ్గా చేయడు. నిందించటం అనమాట. పిల్లల మనసుల్లో కూడా ఓహో మా నాన్న ఇక ఆయనకి పని చెప్పితే సరే ఏం చేస్తాడు, ఒక్క పని కూడా సరిగ్గా చేయడు. వీళ్ళ మనసుల్లో నాటుకుపోతుంది అనమాట. అతని మీద చులకన భావం ప్రారంభమవుతుందన్నమాట. అతన్ని తక్కువ అంచనా వేస్తారనమాట. తిరస్కార ధోరణితో పిల్లలు చూస్తారనమాట. అప్పుడు మన కుటుంబాన్ని మనం 3 రాళ్ళు పెరికి వేసుకుంటుందన్నారే, ఈ భక్తిహీనురాలే ఓ రకమైన 3 రాళ్ళుగా పరిణతి చెందిందేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. రెండో విషయం, గయాళిలో కనపడే మరో లక్షణం ఏంటంటే విసిగిపోవడం. ప్రతి చిన్నదానికి విసిగిపోవటం. అమ్మ మంచినీళ్ళి అన్నారనుకో పిల్లలు, ఒరే ఇప్పుడేరా నేను కూర్చుంది, ఇప్పుడే పని చేసి నడుమంతా గుంజుతూ ఉంది, పీకుతూ ఉంది, లాగుతూ ఉంది, నొప్పి వస్తుంది, చచ్చిపోతున్నాను, ఇప్పుడే కూర్చున్నా, మంచినీళ్ళు అడుగుతున్నావా, పోయి తెచ్చుకపో. అదే మాట మంచికి కూడా చెప్పవచ్చు, చెప్పకూడదా? ఒరే ఇప్పుడే కూర్చున్నారా, నడువు నొప్పి వస్తుంది,
తీసుకోరా, నువ్వు తీసుకొని నాకు కూడా తెచ్చిరా, చాలా నొప్పిగా ఉంది నడుమని ప్రేమగా చెప్తే వాడు తాగటం మాత్రమే కాకుండా నీకు కూడా తెచ్చివ్వగలడు. అదే విసుగు, చిరాకు, కోపంతో అంటే వాడు ముందే దాహంతో వచ్చిన వ్యక్తిని మనం పరామర్శించిన తీరు, పలకరించిన తీరు ఎలా ఉంది? ఇప్పుడు ఇంటికి వచ్చిన వాడు అసలు రాకుండా పోయేదే, ఆ రోడ్డు మీద ఎక్కడైనా తాగినా అయిపోయేదే అనే భావన వాళ్ళకి కలగకూడదు. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఎప్పుడు అమ్మను కలవాలా అని పిల్లలకి అనిపించాలి. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఎప్పుడు భార్యతో మాట్లాడాలా, ఆమె ముఖం చూడాలనిపించాలి. అమ్మో ఎదురొచ్చిందిరా నాయనో అని అనుకోకూడదు. పడుకున్నాక వెళ్ళిపోదాం, ఏదో ఉంటే తిని పడుకుందాం అని అనుకోకూడదు. ఆ భావన భార్య గురించి రాకూడదు. విసుగు విసుగు విసుగు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఐదవ వచనం వరకు చదవమ్మా, కంటిన్యూషన్ చదువు. 13 కాదు, 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు చాలు. ఈ 3-4 వచనాల్లో 3వ వచనంలోనే ఆ మాట చూస్తాం. ఏంటంటే అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు. అలసట, విసుగు, చిరాకు మనకు కలిగినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో చెప్తున్నాడు హెబ్రీ పత్రిక రచయిత. యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. చిరాకులు వస్తాయి, విసుగులు వస్తాయి, అలసట కలుగుతాయి. అలా కలిగినప్పుడు, విసుగు కలిగినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుని? యేసుక్రీస్తుని ఎంతో విసిగించారు. ఒక్కరోజు కాదు మిత్రులారా ఆయన విసిగించింది. ఆయన పుట్టిన దగ్గర నుంచి విసిగిస్తూనే వచ్చారు. ఇంట్లో వాళ్ళే విసిగించారు ఆయన్ను. వాళ్ళు ఆయన నమ్మలేదు. 4 మగపిల్లలు పుట్టారు మరియకు ప్రభు తర్వాత. మరి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. బహుశా 2 కంటే ఎక్కువ ఉన్నారో ఏమో అని అనిపిస్తుంది. ఒకవేళ 2 ఉండొచ్చు. సోదరీమణులు అన్నారు కాబట్టి 4 మగపిల్లల పేర్లు చెప్పారు. మరి ఆడపిల్లల పేర్లు అయితే చెప్పలేదు. కానీ సోదరీమణులు అన్న కారణం చేత 5 కంటే ఎక్కువ ఉండొచ్చు. పోనీ 5 అనుకున్నా తప్పు లేకపోవచ్చు. మొత్తానికి వాళ్ళెవరు ఆయన చనిపోయిన దినం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదు, తిరస్కరించారు. పిచ్చోడు అన్నారు యేసుక్రీస్తు ప్రభువుని, అవమానపరిచారు, నిందించారు, తిరస్కరించారు. ఎన్ని మాటలు అన్నారో యేసుక్రీస్తు ప్రభు వారిని. అక్కడి నుంచి బోధ చేయటం మొదలుపెట్టాడు. బోధ చేయటం మొదలుపెట్టిన తర్వాత పరిసయ్యులు వచ్చి ఎంత విసిగించారు చూడండి. గొడ్లకు గోమార్లు పెట్టినట్టు పెట్టారు యేసుక్రీస్తు ప్రభుకి. ఏమని? ఆయన బోధలో ఏదో ఒకటి తప్పులు వెతకాలని ప్రయత్నం చేశారు. తప్పులు దొరకకపోతే తప్పుడు సాక్ష్యాలను పెట్టి సిలువ వేయించడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడంట? తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ప్రతి స్త్రీ, పురుషుడు, ఎవరైనా, ప్రతి ఆత్మీయుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడు మాత్రమే. ఆయనకు కలిగిన అలసటలో, ఆయనకు కలిగిన విసుగులో ఆయన విసుగు చెందలేదు సరికదా, మౌనంగా ఉన్నాడు. ఆయనలాగా మనం ఉండటానికి మనం నేర్చుకోవాలి. క్రీస్తులాగా మౌనంగా ఉండటం మనం నేర్చుకోవాలి. పక్కన పేతురు రాసిన పత్రిక తీయండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి దైవజనుడు చెప్పాడు. క్రీస్తు కూడా మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను అనే మాటను మనం చూస్తాం. మౌనంగా ఉన్నాడు ఆయన. 25 వచనాల వరకు చూడొచ్చు. మౌనంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే మనం గలతీ పత్రిక 4 వారాలు చదివాం. 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న మాట కూడా ఒకసారి చూడండి. మనము మేలు చేయట యందు
ఉమ్. పంటకు వస్తాం. మిత్రులారా, ఈ భాగం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటి అని అంటే, విసుగు అనేది ఆత్మీయులకు కలగకూడదు, రాకూడదు. విసిగిపోయానండి, నా వల్ల కాదు అనే మాట మన నోట రానేకూడదు. ఈ మాట ఎవరంటారంటున్నాడు? విసుగు ఎవరికి వస్తుంది? గయ్యాళి అయిన భార్యకు వస్తుంది అని చెప్పాడు. అంతకుముందు ఏం మాట్లాడుకున్న? ఇతరులను నిందించటం అని చెప్పాను. తర్వాత విసిగిపోవటం అని అన్నాను. విసగకూడదు. విసిగే పరిస్థితులు మనకు కలిగినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనం ప్రభువునే జ్ఞాపకం చేసుకోవాలి. మూడో మాట చెప్తాను చూడండి. కోపం. గయాళి అనే స్త్రీలో కలిగేది మూడవ లక్షణం ఏంటి అని అంటే కోపం. ఇక్కడ కూర్చున్న మీరు కోపపడతారా ఎప్పుడైనా? మీకు కోపం వస్తుందా ఎప్పుడైనా? కోపం రాని మనిషి ఎవడు ఉండడు ఈ భూమి మీద. నాకు కూడా వచ్చిద్దిలేండి, ఒకవేళ పాస్టర్ అంటే పైనుంచి దిగి వస్తారేంటి? అదే కదా, మనుషులం కదా మనం. కోపాలు అందరికి వస్తాయి. బైబిల్లో ఎప్పుడైనా కోపాన్ని పాపం అన్నట్టుగా మీరు చూసారా? చెప్పండి ఏమ్మా. కోపపడండి అన్న తర్వాత పాపం ఎందుకు అవుద్ది? అప్పుడు కోపం పాపం కాదు, అదొక ఎమోషన్. యేసుక్రీస్తు కోపపడ్డా? పోనీ చాలాసార్లు కోపపడ్డాడండి. మీరు సరిగ్గా చదవట్లేదు బైబిల్. చాలాసార్లు కోపపడ్డాడు. పరిసయ్యులు శాస్త్రులు వచ్చి నిలబడ్డప్పుడు వాళ్ళని కోపపడలేదు. అగ్గి మీద గుగ్గిలం అంటామే, అలాగ అయ్యేవాడు. ఏమని? సున్నం కొట్టిన సమాధులారా వారవలేదు, వాళ్ళని ఓర్చుకోలేదు ప్రభు. చాలా కోపపడ్డాడు. దేవాలయాన్ని 2 సార్లు శుద్ధి చేసేటప్పుడు కోపంగానే శుద్ధి చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. గాడిదనెక్కి వెళ్ళిన సందర్భంలోనూ అంతకుముందు సందర్భంలో 2 సార్లు ఆయన శుద్ధి చేసిన సందర్భంలో కూడా కోపంగానే మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు. అంజూరపు చెట్టును కోపంతో శపించాడా లేదా? చాలాసార్లు కోపపడ్డాడు యేసుక్రీస్తు. ఒక్కసారి కాదు, చాలాసార్లు కోపపడ్డాడు. కోపంలో నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి. అందుకని అన్నాడు కోపపడుడు కానీ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 26వ వచనంలో చదవండి. ఎఫెసీ పత్రిక, కోపపడుడి కానీ, మన కోపం సరిచేసేదిగా ఉండాలి కానీ ద్వేషించేదిగా ఉండకూడదు. మనం పిల్లల మీద కోపపడడం. రే హోంవర్క్ అయిందా లేదని ఇది అన్నారా లేదా మీ పిల్లల్ని? అంటాం కదా. హోంవర్క్ చేయకుండా టీవీ అంటావేరా, రిమోట్ అంటావేరా, ఫోన్ అంటావేరా, ఫస్ట్ హోంవర్క్ చేయి అని అంటాంగా. అంటే చెడిపోవాలనే, అది బాగుపడాలనే, ఖచ్చితంగా బాగుపడాలనే. ఆ కోపం ఎలా తప్పు అవుద్ది మరి? అప్పుడు కోపపడకపోతే వాడు వినడే మన మాట. ఖచ్చితంగా కోపం ఎప్పుడు పాపం అవ్వదు, కానీ మన కోపము పాపముగా మారకుండా చూసుకోగలగాలి. అంటే కోపం, ప్రతి ఎమోషన్ కూడా చాలా విలువైంది మిత్రులారా. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట. ప్రతి ఎమోషన్ విలువైంది. 2 కన్నీటి చుక్కలు కార్చండి అంటే కారుస్తారు ఇప్పుడు మీరు సడన్గా. 2 కార్చండి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తాయి అవి? అది ఒక ఎమోషన్. ఆ ఉద్రేకం వస్తేనే ఆ కన్నీరైన వచ్చింది, ఆ ఉద్రేకం వస్తేనే ఆ కోపమైన వస్తుంది, ఆ ఎమోషన్ వస్తేనే, ఆ ఫీలింగ్ వస్తేనే నవ్వు అయినా వస్తుంది. ఏదైనా కూడా మన జీవితంలో అవి రాకపోతే ఏవి రావు. ప్రతిదీ కూడా విలువైందే. అలాగే కోపం కూడా విలువైందే. బాగా గుర్తుపెట్టుకో. అన్నింటికంటే విలువైంది ఏంటో తెలుసా? కోపమే విలువైంది. కోపము గొప్పది. దాన్ని ఊరికే వాడేసామనుకో విలువైన వస్తువు, దానికి విలువ ఉంటుందా ఇప్పుడు? విలువైన వస్తువు ఊరికి వాడితే విలువ ఉండదు. బంగారు ప్లేట్లో చెత్త ఎత్తామనుకోండి, చెత్త ప్లేటే అంటాం. బంగారు ప్లేట్ అయినా కూడా దాని పేరేమంటాం? ఒరే చెత్త ప్లేట్ ఏదిరా అని అంటాం. దాని పేరే పెట్టేస్తాం కదా మనం. అందుకని కోపం విలువైందని ఎందుకు అంటున్నామనంటే, ఆ కోపం తప్పు చేసిన వాళ్ళని గద్దిస్తుంది, సరిచేస్తుంది, క్రమపరుస్తుంది. నువ్వు తప్పును ఓర్చుకోలేవన్న విషయాన్ని ప్రకటిస్తుంది ఆ కోపం. అలాంటిది ఊరికే అమ్మ నీకు ఒక దండం, ప్రతి చిన్నదానికి ఏమవుతున్నావు నువ్వు? మన పిల్లలే అంటారు, ప్రతి చిన్నదానికి కోపపడుతున్నావు, ఇక చాలు నువ్వేం మాట్లాడొద్దు, చెప్పు ఫస్ట్ నన్ను ఏం చేయమంటావు చెప్పు, ఆ పని చేస్తాను తప్ప నువ్వు కోపపడొద్దు నన్ను ఫస్ట్. అంటే మనము విసిగిపోయి కోపపడుతూ ఉండగా ఎదుటి వాళ్ళను కూడా మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? అప్పుడు విసిగించిన వాళ్ళం అవుతాం. కనుక దైవభక్తి కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అన్న దాని గురించి దేవుని వాక్యం చాలా అద్భుతమైన వాక్యం.
ఎన్ని చక్కని విషయాలు ఉంటాయో. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట ఒక్కసారి చదవండి. 29వ అధ్యాయం. బుద్ధిహీనుడైన వాడు కోపమంతటిని కనపరుస్తాడంట, జ్ఞానము గలవాడు కోపాన్ని అణుచుకొని దాన్ని బయటికి కనపడకుండా కోపాలు ఉన్నా, ఎందుకంటే అనవసరమైన ప్రతి సందర్భానికి కోపపడితే ఏం ప్రయోజనం అనుకుంటారు. అందుకే అది విలువైన దాన్ని విలువ లేకుండా మార్చేది ఎప్పుడు మనము అని అంటే, తగినప్పుడు తగిన విధంగా ఏ వస్తువునైనా వాడకపోతే దాని విలువ ఉండదు. అందుకనే ఈ గయ్యాళి ఊరికూరికి కోప్పడుతుందంట, అయిన దానికి కాని దానికి కోప్పడుతూనే ఉంటుందంట. ఈ గయ్యాళి భక్తిహీనురాలుగా మారిపోవడానికి గల కారణాలు ఇవన్నీ ఆమెలో ఉండటమే. ప్రసంగి గ్రంథంలో అన్నాడు కోపం గురించి. 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం. ఎలయనగా బాణ క్రింద చిటపటయు. ఏం మీ ప్రింట్ సరిగా లేదా? మరి ఏమైంది? ఇద్దరు ఆగిపోతున్నారు, స్టార్టింగ్ ట్రబుల్ లాగా. ఏలయనగా బాణ క్రింద చిటపటయును, చితుకుల మంట ఎట్టిదో, బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇది కూడా ఏంటంటున్నాడు? వ్యర్థం. బుద్ధిహీనుడైన వ్యక్తి, బుద్ధిహీనులుగా మాట్లాడుతున్న వ్యక్తులు, వాళ్ళు మాట్లాడినా వ్యర్థమే, వాళ్ళు ఆలోచించినా వ్యర్థమే, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వ్యర్థంగానే కనబడుతూ ఉంటాయి. 9వ వచనంలో చూడండి. ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రపడి అంటే తొందరపడి కోపపడవద్దు. కోపం తప్పు కాదు, చెడ్డది కాదు. దాన్ని సరైన రీతిలో వాడుకోకపోతే అది చెడ్డదే, అది పాపంగా కూడా మారిపోతుందని ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పాడు. కోపం ఎలాగో సరిగ్గా వాడకపోతే ఎలాగ మారిపోతుంది? అది పాపంగా. అందుకని కోపపడుడు కానీ పాపం చేయొద్దని ఎందుకంటున్నాడు? ఆ కోపం పాపంగా మారకుండా చూసుకోండి అని అంటున్నాడు. కోపము ద్వేషంగా మారకుండా చూసుకోండి అనేది అక్కడ ఉద్దేశం. 9వ వచనంలో ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు. కోపానికి అది విల్లా అయిపోతుందంట. బుద్ధిహీనుల హృదయం కోపము స్థిర నివాసం చేస్తుందంట. కోపమా ఎక్కడ దొరుకుతావంటే బుద్ధిహీనుల హృదయంలో దొరుకుతా అని చెప్తుంది అనమాట. కోపమా నీ ఇల్లు ఎక్కడంటే బుద్ధిహీనుల హృదయంలో సుఖ నివాసము, స్థిర నివాసం. అది నాకు పెద్ద విల్లా లాంటిదని చెప్తుంది అనమాట. కోపం సుఖవంతమైన సౌకర్యవంతమైన బంగ్లా నాకది. ఏంటది? బుద్ధిహీనుల హృదయం. బుద్ధిహీనుల హృదయంలో ఉంటుంది కోపం, నివాసం చేస్తుంది. నివాసం చేయకూడదు. సందర్భాన్ని బట్టి నేను చాలాసార్లు ఇప్పటికే నా ప్రసంగాల్లో మాట్లాడుతూ వచ్చాను. నేను ఏ వ్యక్తిని మనం ద్వేషించకూడదు, ఇంట్లో వాళ్ళనే కాదు బయట వ్యక్తులను కూడా తిరస్కరించకూడదు. ద్వేషం, తిరస్కారం అది నీ హృదయంలో నుంచి పుట్టుకొస్తాయి. వాళ్ళు నీకు కీడు చేసిన వాళ్ళు కావచ్చు, హాని చేసిన వాళ్ళు కావచ్చు, అవమానం చేసిన వాళ్ళు కావచ్చు. అలా చేయటం వల్ల వారు తమ బుద్ధిహీనతను బయట పెట్టుకున్నారే తప్ప మనల్ని ఇంచు కూడా కదిలించలేరు. కొంత మసకబారిపోద్ది మన సాక్ష్యానికో భక్తి జీవితానికో మసకబారినట్లు అనిపించినా, తిరిగి ఎండ వచ్చినప్పుడు ఆవిరి గ్లాసులకు పట్టిన ఆవిరి ఏమైపోద్ది? మళ్ళీ తేట అయిపోతుంది కదా. సేమ్ మన పరిస్థితి కూడా అయిపోతుంది. కాకపోతే ద్వేషించకూడదు, కానీ వ్యతిరేకించవచ్చు. విధానపరమైన వ్యతిరేకత అంటాం దాన్ని. విధానపరమైన వ్యతిరేకత అంటే ఏంటంటే, వినండి, వ్యక్తి చేసిన పొరపాటును వ్యతిరేకిస్తున్నాం, ఆ సందర్భానికి వ్యతిరేకిస్తున్నాం అంతే. మిగతా సందర్భాల్లో మనం వ్యతిరేకించకూడదు. అతడు మనకు సహోదరుడే. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? మళ్ళీ చెప్పనా? అర్థం కాలేదా నేను చెప్పిన మాట? వ్యక్తులను ద్వేషించకూడదు, ఏ వ్యక్తిని ద్వేషించకూడదు. మనకు అన్యాయం చేసిన వాళ్ళు, అవమానం చేసిన వాళ్ళు, నష్టం చేసిన వాళ్ళు కూడా మనము ద్వేషించకూడదు. కానీ అతడు చేసినవన్నీ మనం అంగీకరించవలసిన అవసరం కూడా లేదు. మనం వ్యతిరేకించేది ఏంటంటే విధానపరమైన అంశాలను వ్యతిరేకిస్తాము. అంటే ఏదో సందర్భంలో అతడు చేసిన పొరపాటును మనం వ్యతిరేకిస్తున్నాం, కానీ మళ్ళీ ఆ వ్యక్తి కనపడ్డప్పుడు భోజనం పెట్టచ్చు, ఇంట్లో ఆతిథ్యం ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. మరి అప్పుడు వ్యతిరేకించావు అంటే తప్పును వ్యతిరేకించాను నేను, అతడు చేసిన తప్పును వ్యతిరేకించాను, వ్యక్తిని కాదు వ్యతిరేకించేది. విధానం వేరే, వ్యక్తి వేరే. విధానం చేసింది వ్యక్తే కదా అంటే క్రీస్తునందు సహోదరుడిగా ఎంచుతున్నాం, కానీ అతనితోనే చెప్పవచ్చు అవసరమైతే, నీ ఫలానా విధానం నాకు నచ్చలేదు, కానీ మరొక విధానం అయితే నచ్చింది. ఒక వ్యక్తిలో వద్దు అనుకుంటే అన్ని చెడ్డగానే కనబడతాయి, కానీ ద్వేషమైన హృదయంతో చూస్తే
అక్కర్లేదు. అలాంటి ద్వేషంతో చూడటం వల్ల ఫస్ట్ దేవుని ఎదుట చెడిపోయేది మన హృదయం. మనం అతన్ని ద్వేషిస్తున్నామన్న సంగతి కూడా అతనికి తెలియదు. తెలుస్తుందా? లేటుగా తెలుస్తుంది. తెలిస్తే ఒకవేళ మన క్రియలు అతని ముందు కనబడ్డప్పుడు తెలుస్తుంది. కనబడ్డప్పుడు ముఖం బిగదీసుకొని కూర్చున్నాం అనుకోండి, ముడుచుకొని మార్చుకొని ఏదో రకంగా కూర్చున్నాం అనుకో, అప్పుడు ఓహో వీడు నన్ను ద్వేషిస్తున్నాడు, కోపంగా ఉన్నాడు, వ్యతిరేకిస్తున్నాడు అనే భావం కనపడుతుంది. కనుక గయ్యాళి తత్వం ఏంటి అని అంటే కోపము, ద్వేషము ఆమెలో స్థిర నివాసం చేస్తూ ఉంటాయి, సుఖ నివాసం చేస్తూ ఉంటాయి. ఆ ద్వేషాన్ని బట్టి ఇతరులని కోపపడుతూ చిరాకు పడుతూ ఉండటం అనేది ఆమెలో జరుగుతుంది. తర్వాత ఎన్ని మాట్లాడుకున్నాం? నిందించడం, విసుగు, కోపము, 3 4 తృప్తి లేకపోవటం. తృప్తి లేని వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? తృప్తి లేని వాళ్ళు ఎలా ఉంటారు? తెలీదా మీకు? బీరువాలో 70, 80, 100 చీరలు ఉంటాయి. పండగ వస్తుందంటే ఏం చేయాలి? మళ్ళీ ఉన్నాయిగా, నీకు చాలా చీరలు ఉన్నాయిగా అన్నాడు అనుకో పొరపాటున భర్త. ఏంటి ఉండేది? అన్నీ కట్టినాయి మళ్ళీ కట్టుకోకూడదా? ఏంటి ఉన్నాయి? అన్నీ కట్టినాయే అని చెప్తారనమాట. అన్నీ కట్టినాయే రైటే, మళ్ళీ కట్టవా? కడతాం కానీ అప్పుడు కట్టం. ఇప్పుడు భలే చెప్తున్నారు చూడు. మనకేమన్నా మ్యాచ్ అవుతుంది ఏంటి ఇది? పండగ రోజు కడతారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? తృప్తి లేకపోవడం. తృప్తి పడుతూ ఉండండి, హృదయం ఎంత సంతోషపడుతుందో. తృప్తిగా ఉండటం ఆలోచించండి, తృప్తి పడటం నేర్చుకోండి. పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఫిలిప్పీ 4:11. నేను ఏ స్థితిలో ఉన్నా చదవండి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో, లేమిలో ఉన్నా అది నాకు సంతృప్తిలాగే ఉంటుంది, కలిమిలో ఉన్నా అది నాకు సంతృప్తి. లేమి కలిమి నాకు ఈక్వల్. లేని రోజు బాధపడటం, ఉన్న రోజు పొంగిపోవటం అనేది లేదు. నేను మాత్రం ఒకేలా ఉంటాను. స్థిరంగా ప్రవహించే నది లాంటి వ్యక్తిని నేను అన్నట్టుగా. గమ్యం చేరాలనే కానీ ఉప్పొంగాలనే ఆలోచన లేదు, నేను కొనసాగుతూనే ఉంటాను అన్నట్టు. మిత్రులారా, ఈ భాగం చెప్తూ ఉంది తృప్తి లేకపోవటం. గయ్యాళి తత్వంలో తృప్తి లేదు. అన్నీ ఉన్నా ఏదో లేదని గొడవ ఇంట్లో. అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదు. మరి వెనకో ముందు అది కూడా వస్తుంది లాగంటే ఇంకెప్పుడు? చచ్చినప్పుడా? ఇలాగనమాట. ఇంకెప్పుడు తృప్తి లేని ఒక ఇల్లాలు, ఒక భార్య ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకురాలేదు. తృప్తి లేదు, ఏదో లేదు, వెలితి అని అనుకుంటుంటే నువ్వే అలా అంటే నీ పిల్లలు ఏమైపోవాలి? మరి వాళ్ళు ఏమనుకోవాలి? భవిష్యత్తు ఎరగని వాళ్ళు, తెలియని వాళ్ళు, మంచి చెడులు గుర్తించిన వాళ్ళు, లైఫ్ ఇంకా స్టార్ట్ చేయనేది వాళ్ళు. వాళ్ళ ముందే నువ్వే అసంతృప్తితో గజిబిజి అవుతూ ఉంటే వాళ్ళేమవుతారు? ఈరోజు ప్రతి మనిషిలో సగం వాళ్ళని నష్టపరిచేది ఏంటంటే అసంతృప్తి. ఈ అసంతృప్తి వల్ల ఉన్నదానిని కూడా అనుభవించలేని దౌర్భాగ్యం. ఒక అక్క ఏడ్చిందంట. పాస్టరమ్మ గారు వాళ్ళు చెప్తున్నారు. ఏమని ఏడ్చిందంటే, ఒక ఆంటీ, ఆమె పాస్టరమ్మ గారు, ఒక ఆంటీ ఏం చేశారంటే ఆమెకున్న చెవులకున్న బంగారం తీసి ఆ పాస్టరమ్మ గారికి ఇచ్చారంట. అమ్మ నువ్వు పెట్టుకో అని. ఇలాగే అందరూ వచ్చి ప్రార్థనలో కూర్చున్న రోజు ఆమె ఏడుస్తూ ఉంది. అయ్యో ఏమైంది నొప్పే అదా ఇదా ఏదో అడుగుతున్నారు. నీకేమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారంట. ఆమె చెప్పింది విని నేను చెప్పలేకపోతున్నాను, నవ్వు వస్తుంది నాకు. ఏడ్చింది విని నీకు ఎందుకు నవ్వు వస్తుందని అనిపించవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన పద్ధతి వేరుగా ఉందండి. నీకు అదంతా చెప్పలేక ఆగుతున్నాను. కానీ ఏడుస్తుంది ఆ పాస్టరమ్మ గారు. ఏంటక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క అంటే ఆమె చెప్పిందంట, పలానా ఆంటీ నాకు చెవులకి పెట్టుకునే తన బంగారం నాకు ఇచ్చింది అంటే. ఇచ్చినందుకు ఏడుస్తున్నావా? లేదు 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 లేదు. మరి పెట్టుకోలేదే? వీళ్ళే అడిగారంట, ఆంటీ ఇచ్చిన బంగారం పెట్టుకోలేదేంటక్క అని అడిగారంట వీళ్ళు. ఇప్పుడు ఈమె ఏడవటం మొదలుపెట్టింది, గట్టిగా ఏడుస్తుందంట.
చర్చిలోనే. ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏమైందక్క ఏంటి మళ్ళీ తీసేసుకుందా గుంజేసుకుందా ఏంటో కర్మ, మనం వెళ్ళిన తర్వాత ఆంటీ ఇచ్చినట్టు ఇచ్చని వాళ్ళు అనుకున్నారు. కాదు మరి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అంటే, అది ఒక్కటే ఎలా వేసుకున్నాను, మెడలో కూడా ఉండాలి కదా. మీకు అర్థమైందా ఇప్పుడు? ఆ చెవులే ఒక్కటి ఎలా పెట్టుకోవాలి నేను, మెడలో కూడా ఉండాలి కదా. ఆ రెండింటికి మ్యాచింగ్ లేకపోతే ఎలా? మనం చీరే కట్టుకోం కదా జాకెట్ మ్యాచింగ్ లేకపోతే, మనం చీరే కట్టుకోం కదా జాకెట్ మ్యాచింగ్ లేకపోతే, అలాంటిది నేను అలా ఎలా పెట్టుకుంటానని అడుగుతున్నారు మీరు. అప్పుడు వాళ్ళు పాపం పోనీలే అక్క ఏడుస్తుంది, నేను 5,000 ఇస్తా, నేను 10,000 ఇస్తా. అప్పుడు బంగారం 22,000 ఎంతో ఉంది తులానికి వచ్చేసి, 21, 20,000, 19 ఆ మధ్యలో ఉంది. 2009-10లో మాట చెప్తున్నాను నేను. అప్పుడు వాళ్ళందరూ 1,000, 2,000, 5,000 మొత్తం ఇచ్చేసి ఎంతో కొని అదంతా తెచ్చి ఇచ్చే అప్పుడు మళ్ళీ నిలబడి వీళ్ళందరూ ఇచ్చారని సాక్ష్యం చెప్పిందట. తృప్తి పడిందా? ఎవరెవరైతే ఇవ్వలేదో పేర్లు రాసుకొని మిగతా వాళ్ళని అడిగిందంట మళ్ళీ. తృప్తి ఉండదు ఇక. అది దావానంలాగా వ్యాపించే ఒక అగ్ని. అసంతృప్తి గురించి బైబిల్లో చాలా చెడ్డ పోలిక చెప్పాడు. ఒకసారి చూడండి, తృప్తి లేకపోయిన వ్యక్తుల గురించి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. కుక్కలు తిండికి ఆతురపడును. ఎంత తిన్నా కుక్కలకి ఏముండదు. మరి కడుపు నిండదా అంటే, కుక్క గుణం ఏంటంటే కడుపు ఎందుకు నిండదు, బేసిక్గా నిండిద్ది. నిండిన తర్వాత కక్కి మళ్ళీ తింటాయి అన్నమాట. కక్కి మళ్ళీ ఇంక వేరేది అక్కర్లేదు, కక్కిందే తింటాయి. వాటి గుణం ఏంటి ఇప్పుడు? తింటాం. తృప్తి లేకపోవటం, తింటూ ఉండాలి. లేదు ఏం చేయాలి, తిన్నది కక్కి మళ్ళీ తిందాం. దానంత రోత బతికి ఇంకొకటి ఉండదు. తృప్తి లేని వ్యక్తులను కూడా దానితోనే పోల్చాడు మిత్రులారా. తృప్తి చెంది ఉండటం. పౌలు ఎందుకు అంత తృప్తి కలిగి ఉన్నాడు అని అంటే, క్రీస్తుని బట్టి నేను అంతటి తృప్తి కలిగి. గయ్యాళికి తృప్తి ఉండదు. గయ్యాళికి తృప్తి అనేదే ఆమె జీవితంలో ఉండదు. సరే, ఇంతటితో ఆపేస్తాను. 2వ పాయింట్ 3వ పాయింట్ నేను చెప్పలేకపోతున్నాను. 2 మాటలు వాటిని చెప్పేసి ఇప్పటికి చాలా సమయం అయింది కనుక నేను ముగించే ప్రయత్నం చేస్తాను. గయ్యాళి అయిన భార్యతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద నుండుట మేలు అని అన్నాడు. ఆమెతో కాపురం చెయ్యలేడంట భర్త. కాపురమే చెయ్యలేడు, నా వల్ల కానే కాదు అని అంటాడంట భర్త. ఆమెతో కాపురం చేయడం కంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడంట ఆయన? మిద్దె మీద. ఇంకొక పోలిక కూడా చెప్పాడు. ఎక్కడంటే 21వ అధ్యాయంలోనే చెప్పాడు ఇంకొక పోలిక. 9వ వచనంలో చూడండి, అదే ఉందా అక్కడ? 21:19 19 నేను అనేది. ఊరు వాడ మొత్తం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళటం మంచిదంట ఆ వ్యక్తి. అంటే బహుశా వాళ్ళకి అర్థం కాదేమో కానీ, గయ్యాళిగా ప్రవర్తించే వ్యక్తులు ఎంత ప్రాణాన్ని విసిగిస్తారో, మనస్సును ఎంత గాయపరుస్తారో. చివరికి ఆమెతో కాపురమే చేయలేడు అంటున్నాడు. ఆమెతో కాపురం చేయడం కంటే అరణ్య భూమిలోకి వెళ్ళిపోవటం మంచిది అని అన్నాడు. ఆ బాధ ఎలా ఉంటుందంటే, ఆమెతో కాపురం చేస్తే బాధ మానక కారుచుండు నీటి బిందువులతో పోల్చాడు మరొక పోలిక. మానక కారుచుండు నీటి బిందువులు 27వ అధ్యాయం 15వ వచనంలో. తర్వాత ఇదే మాట 2-3 సందర్భాల్లో అక్కర్లేదులేండి. ఆ ఇంట్లోనే ఈ వ్యక్తులు ఉండలేరు. ఆ ఇంట్లోనే ఉండాలనే ఆశ ఆకాంక్ష చచ్చిపోతాయి. మంచి భోజనం ఉన్నా కూడా ఆ కలహాల వల్ల ఆ కాపురం సంతృప్తికరంగా కొనసాగదు. బైబిల్లో ఓ 2 భార్యాభర్తల గురించి ఇలా చెప్పాడు. ఆ మాట చదివి 3వ విషయం చెప్తాను నేను. అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో 2 భార్యాభర్తలను చూస్తాం మనం. మొదటి నుంచి చూడండి.
భార్యాభర్తలు కలిసి పనిచేస్తున్నారు. వారితో పౌలు చేరి కలిసి పనిచేస్తున్నాడు. వారిద్దరు కలిసి కాపురం చేస్తున్నారు. పౌలు వారితో కూడా ఆ ఇంట్లో వారితో కాపురం ఉన్నాడనే విషయాన్ని మనం చదువుతున్నాం. ఇద్దరు కలిసి ఒకే మాట ఒకే ఆలోచనతో వాళ్ళు ముందుకు నడవటం ఎంత బాగుందో చూడండి. ఒకటే ఆలోచన, ఒకటే మాట, దాంట్లో ఇంకా మార్చుకోవాల్సినవి ఏవీ లేవు అన్నట్టుగా ఈ భాగం మనకు చెబుతూ ఉంది మిత్రులారా. కనుక సమన్వయంతో ముందుకు కొనసాగటం, ప్రతిదీ చర్చించుకొని ఆలోచించుకొని ముందుకెళ్ళటం. గయ్యాళిగా ప్రవర్తిస్తే మన ఇంట్లో వాతావరణాన్ని ఎలాగంటే నెగిటివ్గా మార్చేస్తాం. ఆ వాతావరణాన్ని నెగిటివ్గా మార్చేస్తాం. మనకు ఆ పాట సౌండే నెగిటివ్గా అనిపించింది కదా, అది గొడవ కాదు, ఒక పాట. కారణం ఏంటంటే ఆ పాటలో మనం ఎంజాయ్ చేయలేం కాబట్టి ఆ పాట మనకేమనిపించింది, ఇప్పుడు కూటికి జరిపించుకోవడం కోసం చాలా నెగిటివ్గా అనిపించింది, చిరాగ్గా అనిపించింది. అది తగ్గిస్తే బాగుండు అని అనిపించింది. జస్ట్ పాట, సంగీతంతో వస్తున్న పాటే, ఓ మంచి మ్యూజిక్తో వస్తున్న పాటే మన మనసుకు నచ్చలేదు. మరి మన ఇంట్లో నెగిటివ్ వాతావరణంతో ఉన్నవాళ్ళు, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు, స్త్రీ అయినా పురుషుడైనా ఎవడైనా, మనతో ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు, మన వలన వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి తప్ప తగ్గకూడదు. మనతో ఉన్న ప్రతి ఒక్కరూ నేను యోగ్యుణ్ణే అనే భావన వాళ్ళల్లో మనం కల్పించాలి. నేను సరయ్యి గెలవాలి అనే ఆలోచన మనం వారిలో నుంచి రేకెత్తించాలి. మనం ఈ ఆలోచన ధోరణితో ముందుకెళ్ళగలిగితే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎలా మార్చేస్తాం? పాజిటివ్గా మార్చేస్తాం, విజయవంతంగా మార్చేస్తాం, ఆహ్లాదకరంగా మార్చేస్తాం, ఆనందంగా మార్చేస్తాం. ముఖం మార్చుకునేటట్టు ఉండకూడదు. మన లోపల బాధ ఉన్నా కూడా మన ఎదుటి వారికి ఆనందాన్ని పంచేవారిగా ఉండాలి. ముఖ్యంగా మన ఇంట్లో వారికి సంతోషంగా మాట్లాడడం, సరదాగా మాట్లాడడం, స్నేహాన్ని పంచగలగటం, ఇవి మనం చేయాలి తప్ప గయ్యాళిగా ఉండటం అనేది అది మంచిది కాదు. ఆ పద్ధతే మంచిది కాదు అనే మాట నేర్చుకోవాలి, సాత్వికాన్ని నేర్చుకోవాలి. దీంట్లో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. మత్తయి 11:28-29 వచనాల్లో నేను సాత్వికుడు. సాత్వికమైన మనసుకు గయ్యాళి అయిన మనసుకు ఎంత వ్యత్యాసం ఉంటుందో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అది చాలా ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మన చుట్టూ. ఈ గయ్యాళి వాతావరణంలో మన పిల్లలు చదవగలరా? ఎప్పుడు నువ్వు గొణుగుతూ సణుగుతూ అమ్మా నీళ్ళంటే ఏంట్రా నీళ్ళు అని అరిచావనుకో, వాడు మనసు ఎంత గాయపడుతుంది. అది సెట్ అవ్వడానికి ఒక పూట పడుతుంది. మిత్రులారా, అందుకనే సరైన ఆలోచన ధోరణి లేకపోతే నువ్వు విశ్వాసమైనా సరే నీ ఇంటిని మానసిక రోగులున్న కుటుంబంగా మార్చగలుగుతావు. అది ఒక మురికి కూపంగా, నరక కూపంగా నీ ఇంటిని నువ్వు మార్చగలుగుతావు. కనుక దేవుని భయము, భక్తి జీవితం నీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు సరైన మార్గంలో ఉంటావు. కలహానికి దూరంగా ఉండుట నరునికి ఘనత. 20వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనంలో. కనుక కలహానికి దూరంగా ఉండటం, నువ్వు నీకు ఘనత, ఘనమైన వ్యక్తిత్వంగా నీ వ్యక్తిత్వం కనపరచబడుతుంది. కాబట్టి గయ్యాళి తత్వం నిన్ను నువ్వే నష్టపరుచుకుంటున్నావు. నీ గయ్యాళి ఎవరుంటారు? ఆ వ్యక్తి ఎలాంటిదని చెప్పే ముందే భక్తిహీనురాలు. భక్తిహీనతను బట్టే ఆ గయ్యాళి స్థితి ఆమె కలుగుతుంది అని మొదట మాట్లాడుకున్నాం మనం. కనుక ఆమె తత్వం, లక్షణాలు ఎలా ఉంటాయో మనం చెప్పుకుంటూ వచ్చాం. చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాం. ఇంకా నేను కొన్ని మానేశాను, మన సమయం కొంచెమే ఉంది కాబట్టి. ఆమెతో కాపురం చేయడం కష్టం, చేయలేరు అని చెప్పాం. మూడవది, సాత్వికాన్ని నేర్చుకోవాలి ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు. అప్పుడే ఆయన దగ్గర నేర్చుకుంటే సాత్వికం నేర్చుకోగలుగుతాం. కలహానికి దూరంగా ఉండట నరునికి ఘనత అని చెప్పబడుతుంది. కనుక మనం ఎవరో, మన స్థితి ఏంటి? కొన్నిసార్లు మనకు తెలియకుండానే అసహనం, చిరాకులు, మన నేపథ్యాలు అలా ఉంటాయి. మన కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు, చిరాకులు, అనారోగ్యాలు, ఇలాంటి కారణాలను బట్టి మనం బలహీనపరచబడే పరిస్థితులు మనకు కలుగుతూనే ఉంటాయి. అయినా సరే మనల్ని అనలైజ్ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను? నా భర్తకు భార్యగా గయ్యాళి భార్య ఉంది, గుణవంతురాలు ఉంది, జ్ఞానవంతురాలు ఉంది, రకరకాలుగా ఉంది. అతన్ని సంతోషపెట్టే భార్య, లేకపోతే అతని ఆలోచనను భంగపరిచే భార్యగా ఉన్నాను.
నా పిల్లల్ని దీవించే తల్లిగా ఉన్నానా? ఏది 31 అధ్యాయంలో తల్లి దీవిస్తుంది కదా తన పిల్లల్ని, దీవించే తల్లిగా ఉన్నానా? నా పిల్లల్ని శపించే తల్లిగా ఉన్నానా? ఇదిగో మావోడు ఉన్నాడే, వీడు పనికిరానోడు, వీడు చేతగానోడు, వీడు మొద్దు, వీడు చదవడు, వీడు దేనికి పనికిరాడు అని చక్కగా ప్రతిరోజు మనం అనే మాటలు వాడి మైండ్లో ఏమైపోతాయి అని అంటే, ఓహో నేనెవరిని? పనికిరాని వాడినా, నేనెవరిని? చేతగాని వాడినా, నాకేమి రాదు? చదువు రాదా? ఎవరన్నారు? మా అమ్మ అన్నది. ఎప్పుడన్నది? రోజు అంటుంది. రోజు వినే మాటలే కదా మనసులో స్థిరపడేది, ఏవైనా రోజు వినే మాటలే కదా. కనుక తల్లి దీవించేదిగా ఉండాలి కానీ పిల్లల్ని శపించేదిగా ఉండకూడదు. కొద్దిగా వాడు మెరిట్గా కనబడితే ఇంకొంచెం వాడిని ప్రోత్సహించే తల్లిగా ఉండాలి తప్ప, ఛీ ఎందుకు పనికిరావు, నీకు కట్టే ఫీజులు వేస్ట్, నీకు పెట్టే భోజనం వేస్ట్, నీకు తెచ్చిన బట్టలు వేస్ట్, నీకు ఇచ్చే సౌకర్యాలన్నీ వ్యర్థం, నువ్వు పనికిరాని వాడు, అడుక్కునేవాడికి ఇచ్చిన వాడు బాగుపడతాడేమో అని మొదలు పెట్టావనుకో, వాడేమనుకుంటాడు, ఓహో నేను అడుక్కునేవాడు కంటే ఏంటనమాట పనికిరాను అనమాట. ఎవరన్నారు? మా అమ్మ అన్నది. ఎప్పుడన్నది? రోజు అదే మాట కదా. గయ్యాళి అవే మాట్లాడుతుంది కాబట్టి, ఓహో పనికిరాను పనికిరాను పనికిరాను. ఒక రకంగా హిప్నటైజ్ చేస్తున్నావు నీ బిడ్డ నువ్వే. ఏమని? నువ్వు నమ్మరా రే, నువ్వు నమ్ము. ఏమని? నువ్వు నమ్మరా అన్నట్టుగా, పనికిరానివాడు అని నువ్వు నమ్ము. హిప్నటైజ్ చేస్తున్నావు. చివరికి వాడు పరిపూర్ణమైపోతాడు ఎందులో? నేను పనికిరాని వాడిని, నేను చేతగాని వాడిని, నేను బాగుపడను, స్థిరపడిపోతాడు. ఎవడు బాగు చేయాలి ఇప్పుడు వాడిని? తెలియకుండానే దేవుడిచ్చిన కుటుంబ జీవితాన్ని మనకు మనమే నష్టపరుచుకునే సందర్భాలు ఉంటాయి. ఒక స్త్రీగా నువ్వున్న ఆ స్థలాన్ని ఆశీర్వాదకరమైన స్థలంగా, ఆశీర్వాదకరమైన ఇల్లుగా మార్చే అవకాశం దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఎలా మార్చుకుంటావో అది నీ నిర్ణయం. తలలు ఉంచుదాం. ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.